సభా సరస్వతికి నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఏమైందిరా? ఏదో హుషారు తగ్గింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏమండి, 48 సంవత్సరాల నుంచి అందరూ గుండె మీద చేయేసు చెప్పండి. ఇక్కడ సార్ ఏంటి సార్ అది? గుండె మీద చేయేసు ఏడు మా అన్నయ్యని ఇడుగు. ఈయన ప్రెసిడెంట్గా తానా ఉన్న దగ్గర నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నాను, డెట్రాయిట్లోనే. ఎందుకు? ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న వాళ్ళలో 99.9% పీపుల్ నా సినిమాలు చూసే పెరిగారు. ఇదేంటైతే? అరే నీ అబ్బా, నా సినిమాలు ఇప్పటికీ మీరు చూస్తున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మొన్నే డల్లాస్లో ఓ నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అది నాకెందుకు చెప్తున్నారు? ఉన్నట్టుండి ఒక ఆయన అరిచాడు, అన్నోయ్ నీ మీద బతికేస్తున్నావు అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. నా మీద బతకటం ఏంటి నాయన అన్నాడు డల్లాస్లో. ఏమీ లేదన్నయ్య, జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటికి వెళ్ళిపోదాం అనిపించిన, ఒక్క సాయంకాలం నీ సినిమా చూసేస్తే మళ్ళీ అంతా మర్చిపోతున్నావు అండి అని అన్నాడు. ఈ మాట నువ్వే కాదు నాయన, మన భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా చెప్పవా ప్రశాంత్ మంచిగా నవ్వుపిస్తాడా అన్నాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. నవరస ఏదో మా వాళ్ళందరూ తెలివి ప్రదర్శించి ఏదో బిరుదు ఇచ్చారు అన్నయ్య నాకు. నవరస నటన చక్రవర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఒకప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గురుగారు అనేవారు, ప్రసాద్ నువ్వు ప్రతి ఇంట్లోనూ ఏంటో తెలుసా అనేవాడు. తెలీదమ్మా. తెలుగువారి ఇళ్లలో నేనేమంటుంది నేనేంటి అన్నా, ఒక మంచం ఒక కంచం లాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. భజన ప్రతిదానికి భజన. మీరు నటుడు అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. టైం ఎన్టీ రామారావు గారు ఆ సర్టిఫికెట్ చూసి ఆ గోల్డ్ మెడల్ చూసి నన్ను కౌగిలించుకున్నారు రామారావు ఫస్ట్ టైం. అవునా? అబ్బా, ఎందుకు పిలవాలి మన్ని? అప్పుడు నేను సన్నగా దరిద్రంగా ఇంత సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని. కామెడీ ఎందుకు హీరో కాదు? లేడీ స్టైలర్. కొడితే కొట్టడం లేకపోతే మానేయండి. ఊరికే ఏదో కొట్టా. ఏంటి మమ్మీ ఎవడీడు? మా మురళీమోహన్ అన్నయ్యకి ఆ నలుగురు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, రాజా బాగా చేశారా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు అలాగే ఉంటుందా? వేదికల మీద చాలా సార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకు? ఎందుకంటే అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. అంత మాట సుమా నోట్ చేసుకో సుమా,
తానాకి నాకు సరదాగా లింక్ ఉంది. ఏంటో తెలుసా? తానా మొదలైంది 1977. నేను సినిమాల్లో ఫస్ట్ వచ్చింది 1977 స్నేహంతో. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? తానా వయసు నా సినిమా వయసు రెండు ఒకటే. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొంగ ముడవాడు, మామూలుడు కాదండి వీడు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏ వార్నర్, బి వార్నింగ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చానా నేను మళ్ళీ పైకి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. హలో ఆయన పేరా అలిగా ఏడు ఎక్కడ లంచా అడుగు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏడు ఎక్కడ లంచా అడుగు. ఏంట్రా ఇది? ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట అలాగా? గుర్తుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. కొట్టేసుకుంటున్నారా? ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్. హాయ్ 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 హాయ్. వచ్చిందండి వయ్యారి. హలో హలో, వినాలి ఇది. కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా? ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెనే. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. ఎవరికి ఉపయోగం? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.